నిన్ను బ్లాక్ లిస్ట్ నుంచి సడన్గా అన్బ్లాక్ చేశారా? హాయ్, ఎలా ఉన్నావని ఒక స్వీట్ మెసేజ్ వచ్చిందా? సడన్గా నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అన్నీ కంటిన్యూస్గా చూస్తున్నారా? ఇంకా నన్ను గుర్తుపెట్టుకుంది, తను నన్ను మర్చిపోలేదు, మేబీ ప్రేమిస్తోందేమో అని బ్యాక్గ్రౌండ్లో వైలెన్ మ్యూజిక్ స్టార్ట్ అయిందా? నీ మీద ప్రేమతో వాళ్ళు వెనక్కి రాలేదు బాబాయ్. నిన్ను ఇగ్నోర్ చేసి నువ్వు నాకు వద్దు అని అందరి ముందు నీ మొహం మీద చెప్పిన వాళ్ళు మళ్ళీ తోక ఊపుకుంటూ నీ లైఫ్లోకి వస్తున్నారంటే అది ప్రేమ కాదు, వాళ్ళ అవసరం కోసం వస్తున్నారు. నువ్వు ఇంకా నా పాత బంగారం తిరిగి వచ్చింది అని ఎమోషనల్ ఫీలింగ్లోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. నేను నీకు క్లియర్ కట్గా చెప్తా వాళ్ళు మళ్ళీ నీ లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు అని. ఈ వీడియోలో ఉన్న ప్రతి మాట నీ గుండెని తాకుతుంది, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నిలబెడుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు. నీకొక నిజం చెప్పనా? నిన్ను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు బయట ప్రపంచంలో ఉన్న నరకం చూసి దూల తీరిన తర్వాతే కానీ నీ వాల్యూ తెలుసుకోరు. రియాలిటీ చూసిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైందో తెలుసా? నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేసిన కాల్స్, మెసేజెస్, చూపించిన లాయల్టీ వాళ్ళకి చాలా ఫ్రీగా, చీప్గా దొరికాయి. బయట సొసైటీలోకి వెళ్తేనే కానీ తెలియలేదు నమ్మకం అనే సరుకు ఎంత కాస్ట్లీయో అని. ప్రతి ఒక్కళ్ళు గివ్ అండ్ టేక్ పాలసీతోనే బ్రతుకుతున్నారు. నువ్వు చేసినట్టు సెల్ఫ్లెస్గా, బౌండరీస్ లేకుండా ఎవడూ ప్రేమని ఫ్రీగా ఇవ్వడు. నిన్ను వదిలేశాక వాళ్ళు ఇంకొకరి దగ్గర నీ ప్రేమని వెతుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకి దొరికిందేంటో తెలుసా? ప్యూర్ ఫేక్ అడ్జస్ట్మెంట్స్. నిన్ను తిట్టినా, ఇగ్నోర్ చేసినా నువ్వు ప్రేమతోటున్నావు. అవతలవాడు అలా కాదుగా, పులుసు పిండేస్తాడు. నీ దగ్గర దొరికిన హై కంఫర్ట్ అండ్ అన్కండిషనల్ లాయల్టీ ఇంకొకరి దగ్గర దొరకలేదు వాళ్ళకి. నిన్ను వాళ్ళు పట్టుకున్న రోజు కాదు, నిన్ను వదిలేసి నీలాంటి మనిషి కోసం వెతికి అలిసిపోయి ఎక్కడా దొరకకపోయేసరికి అప్పుడు మొదలైంది వాళ్ళకి అసలు రియలైజేషన్. నీ వాల్యూ వాళ్ళకి తెలిసింది నీ ప్రేమ వల్ల కాదు బాబాయ్, బయట వాళ్ళకి తగిలిన గట్టి దెబ్బ వల్ల. నిన్ను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గ్రాఫ్ పీక్లో ఉంది. జాబ్ వచ్చింది, ఎర్నింగ్ స్టార్ట్ అయింది, నీకంటే రిచ్ పర్సన్ వాళ్ళకి దొరికారు. ఆ హైలో నువ్వు వాళ్ళకి అసలు కనిపించలేదు. నువ్వు నా రేంజ్ కాదు అని బిల్డప్ తోటి నిన్ను తొక్కేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే వాళ్ళ హైప్ తగ్గింది, సిస్టమ్ క్రాష్ అయింది. బయటకు వెళ్ళాక రియాలిటీ గట్టిగా కొట్టింది. కొత్తగా దొరికిన వ్యక్తి హ్యాండ్ ఇచ్చేశారు. మొత్తానికి ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ రివర్స్ అయింది. చుట్టూ ఉన్న ఫేక్ బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి గుర్తొచ్చేది ఎవరో తెలుసా? నువ్వే. ఎందుకంటే నువ్వు వాళ్ళ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళని ప్రేమించావు కాబట్టి. ఈ దరిద్రపు సిచ్యువేషన్లో టెంపరీ మెంటల్ సపోర్ట్ కావాలి, ప్రేమతో మాట్లాడే ఒక మనిషి కావాలి. వాళ్ళ సిచ్యువేషన్ చేంజ్ అయింది కాబట్టి వాళ్ళ అవసరం కొద్దీ మళ్ళీ నీ ఫోన్ స్క్రీన్ మీద వాళ్ళ పేరు బ్లింక్ అవుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు వాళ్ళ పెయిన్ కిల్లర్ కాదు, నీ లైఫ్ వాళ్ళ రికవరీ సెంటర్ కాదు. వాళ్ళు బయట మార్కెట్లో వెతికి అలిసిపోయారు బాబాయ్, కానీ నీలాంటి ప్రోడక్ట్ ఎక్కడా దొరకలేదు. నిన్ను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ దిమాక్లో ఏముందో తెలుసా? తినకంటి తోపు దొరుకుతాడు బయట అని చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా దొబ్బేశారు. కానీ రియాలిటీలోకి వస్తేనే కానీ తెలియలేదు ఈ ప్రపంచం అంతా ప్లాస్టిక్ మనుషులతో నిండిపోయి ఉందని. నువ్వు చూపించిన లాయల్టీ, నువ్వు ఇచ్చిన టైం, వాళ్ళు ఏమన్నా కూడా నువ్వు భరించిన విధానం బయట ఎవడు తట్టుకోలేడు. ప్రతి ఒక్కళ్ళు క్యాలిక్యులేషన్ తోటే మాట్లాడతారు. నీ దగ్గర ఏముంది, నువ్వు నాకేమిస్తావు అని. ఇలా అడిగే బ్యాచే తగిలింది వాళ్ళకి. వెళ్ళిన ప్రతి చోట రిజెక్షన్ అండ్ ఈగో హర్టింగ్ ఫేస్ చేశారు. అప్పుడు గుర్తొచ్చింది నీ సేఫ్టీ హెవెన్. నిన్ను వదిలేసి అప్గ్రేడ్ అవుదామని వెళ్ళారు. కానీ బయట అంతా డౌన్గ్రేడ్ అయిపోయేసరికి వాళ్ళ దిమ్మ తిరిగింది. సింపుల్ లాజిక్ బాబాయ్. నీ రీప్లేస్మెంట్ కోసం వెతికి చిరాకు వచ్చి జీరో రిజల్ట్ వచ్చేసరికి ఇంకేం చేయలేక మళ్ళీ పాత రొటీన్ లైఫ్లోకి వచ్చారు. ఇక్కడ నువ్వు రేర్ పీస్మని కాదు, బయటంతా స్క్రాప్ గాళ్ళని వాళ్ళకి క్లియర్గా అర్థమైంది కాబట్టి. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? వాళ్ళకి నీ మీద ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది, కానీ ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఖాళీ అయిపోయింది. అందుకే నీ అవసరం వాళ్ళకుంది. నిన్నొద్దని వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళని తొక్కేసి వెళ్ళిపోయారు. మిడ్ నైట్స్లో, వీకెండ్స్లో బోర్ కొట్టినప్పుడు వాళ్ళ డైనమిక్ లైఫ్ సడన్గా జీరో అయిపోయింది. ఆ లోన్లీనెస్ తినేస్తూ ఉంటే బ్రెయిన్లో స్క్రీన్ ప్లే మొదలవుతుంది బాబాయ్. వా. ఫోన్ స్క్రోల్ చేస్తారు, డైరెక్ట్గా
ఎవరికి మెసేజ్ చేయాలో తెలీదు, కానీ అప్పుడే ఒకరు గుర్తొస్తారు, అది నువ్వే. నేను ఎన్ని తప్పులు చేసినా తను నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు అని ఒక పిచ్చి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ప్యూర్ బోర్డమ్ అండ్ లోన్లీనెస్తోని వాళ్ళు మళ్ళీ నీ చాట్ బాక్స్లోకి వస్తారు. హాయ్, నేను గుర్తున్నానా అని ఒక టెక్స్ట్ పెడతారు. నువ్వు వెంటనే కరిగిపోయి గుర్తున్నావు ఏంటి, ఇన్ని రోజులు గుర్తొచ్చానా అని ఎమోషనల్ అయిపోయి టైప్ చేస్తావు. వాళ్ళ ఈగో ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ లోన్లీనెస్ని తొలగించడానికి నువ్వు ఒక టైంపాస్ డ్రైవ్ మాత్రమే బాబాయ్. వాళ్ళు నిన్ను వద్దన్నంత మాత్రాన నువ్వు ఒక మూలన కూర్చుని ఏడుస్తావనుకున్నారు పాపం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నువ్వు గ్రో అవడం స్టార్ట్ చేసావు, నీ లైఫ్ స్టైల్ మారింది, నీ స్టేటస్ పెరిగింది. ఇలా నిన్ను చూసి వాళ్ళకి మొబ్బిడిపోయింది. నిన్ను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా తను ఇంకా ఎందుకు దేవదాసలు అవ్వలేదు, ఇంత హ్యాపీగా ఇంత చిల్గా ఎలా ఉన్నారు, ఇలా క్యూరియాసిటీతో వాళ్ళ బ్రెయిన్లో మాటలు మొదలవుతాయి. నీ గురించి తెలుసుకోవడానికి ఫేక్ అకౌంట్స్తోనో లేదా మ్యూచువల్ ఫ్రెండ్స్తోనో నిన్ను కనిపెడుతూ ఉంటారు. ఇన్ని రోజులు నువ్వు వాళ్ళ గురించి తెలుసుకున్నావు, ఇప్పుడు వాళ్ళు నీ గురించి తెలుసుకుంటున్నారు. దీనికి మించిన సాటిస్ఫాక్షన్ ఇంకోటి ఉందా? నువ్వు నిజంగానే సెటిల్ అయ్యావా లేదా బయటికి మాత్రం బిల్డప్ ఇస్తున్నావా? వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి డైరెక్ట్గా ఒక హాయ్ అని సింగిల్ టెక్స్ట్ పెడతారు. ఇది ప్రేమో బాధో కాదు బాబాయ్, ప్యూర్ టాక్సిక్ క్యూరియాసిటీ. నువ్వింకా వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ పాత మెమోరీస్లోనే బ్రతుకుతున్నావని కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి వాళ్ళు ఆడే డైనమిక్ స్క్రీన్ ప్లే ఇది. వాళ్ళ క్యూరియాసిటీని నీ సైలెన్స్తోని తగలబెట్టాయి. నీ డైనమిక్ క్యారెక్టర్ని తొక్కేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఏమనిపించలేదు. కానీ కాలం గడిచే కొద్దీ వాళ్ళ లైఫ్లోకి అందమైన ప్లాస్టిక్ మనుషులు వచ్చి వాళ్ళని మూలన కూర్చోబెట్టేశారు. అప్పుడు వాళ్ళు చేసిన తప్పులు గుర్తొచ్చాయి, కన్సర్న్ కూడా చూపించలేదు ఎవరు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటో తెలుసా? ఈ గిల్ట్ వల్ల వచ్చిన వాళ్ళు నీ మీద ప్రేమతో రారు, వాళ్ళ బ్రెయిన్లో ఉన్న ప్రెషర్ని క్లియర్ చేసుకోవడానికి వస్తారు. ఐఎమ్ రియల్లీ సారీ, అప్పుడు నేను అలా చేసి ఉండకూడదు అని డైలాగులు చెప్తారు. నువ్వు వెంటనే ఎమోషనల్ అయిపోయి పర్వాలేదు ఇట్స్ ఓకేయా అనగానే వాళ్ళ బ్రెయిన్ ప్రశాంతంగా అయిపోతుంది. వాళ్ళ తప్పులకి క్లియరెన్స్ సర్టిఫికెట్ నువ్వే ఇచ్చేసావు. వన్స్ వాళ్ళ గిల్ట్ క్లియర్ అయిపోగానే పాత టాక్సిక్ ప్యాటర్న్ మళ్ళీ రీప్లే అవుతాయి. గుర్తుపెట్టుకో బాబాయ్, వాళ్ళు నేను ఎలా అయితే బాధ పెట్టారో నువ్వు కూడా వాళ్ళని అలానే బాధ పెట్టాలి. కొట్టకూడదు, తిట్టకూడదు, కానీ వాళ్ళ ప్రెస్టేజ్, ఈగో, యాటిట్యూడ్ చచ్చిపోవాలి. నీ ఫోన్ స్క్రీన్ మీద నోటిఫికేషన్ బ్లింక్ అవగానే పాపం ఈసారి ఫుల్గా రియలైజ్ అయి వచ్చారు, కన్ఫర్మ్గా మారిపోయి ఉంటారు అని డ్రీమ్స్లోకి వెళ్ళకు. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. తిరిగి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మారిపోలేదు బాబాయ్, వాళ్ళకి కొత్త బకర దొరకలేదంతే. వాళ్ళ ఎంట్రీ చాలా స్మూత్గా డైనమిక్ డైలాగ్స్ తోటి ఉంటుంది. ఎమోషనల్ వర్డ్స్ వాడి నువ్వు లేకుండా నేను ఉండలేను అని డైలాగ్స్ చెప్తారు. కానీ అది వాళ్ళ క్యారెక్టర్లో వచ్చిన చేంజ్ కాదు, జస్ట్ వాళ్ళ స్ట్రాటజీలో వచ్చిన చేంజ్. నిన్ను కంట్రోల్ చేయడానికి, నీ డైనమిక్ స్పేస్లోకి మళ్ళీ దూరడానికి వాళ్ళు వేసిన స్కెచ్ ఇది. నువ్వు వెంటనే బౌండరీ లైన్లు తీసి క్లియర్ గ్రౌండ్ ఇస్తే సేమ్ టాక్సిక్ స్టోరీ రిపీట్ అవుతుంది. వాళ్ళు తిరిగి వచ్చింది నీ లైఫ్ని సెటిల్ చేయడానికి కాదు, వాళ్ళ పాత స్టోరీని రీప్లే చేయడానికి. ఈ రోజుతో ఈ పిచ్చి నమ్మకాలు ఆపే. ఒక్కసారి నిన్ను స్క్రాప్లా ట్రీట్ చేసి దూరంగా పెట్టిన వ్యక్తి మళ్ళీ నీ లైఫ్లోకి వస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం గొప్పతనం కాదు, ఫూలిష్నెస్ అవుతుంది. నువ్వేమీ గార్బేజ్ బిన్ నువ్వు కాదు, వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు రావడానికి, అవసరం ఉన్నప్పుడు వెతుక్కోవడానికి. డైనమిక్ స్పేస్ ఇది. నీ టైం బ్లాక్ అవగానే వాళ్ళ రొటీన్ చేంజ్ చేస్తారు. రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ స్టీమ్ ఉన్న వాళ్ళు ఒక్కసారి దూరం పెట్టిన దాన్ని డబుల్ స్పీడ్తోని ఇంకా దూరం తోస్తారు. కీప్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ హయ్యర్ దాన్ యువర్ స్టూపిడిటీ ఫీలింగ్స్. ఈ వీడియో చూసిన తర్వాత నీకు ఒకరు గుర్తొచ్చే ఉంటారు. వాళ్ళ నోటిఫికేషన్ నీకు వచ్చిన ప్రతిసారి నువ్వు ఎందుకు మెల్ట్ అయిపోతున్నావు ఒక్కసారి ఆలోచించు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏ ఒకడు ఎక్కువ కాదు ఇక్కడ. ఈ వీడియో నీకు కొంచెమైనా నీ రెస్పెక్ట్ని ఇంక్రీజ్ చేస్తే లైక్ చేయి. దీనివల్ల నీలాంటి చాలామంది సాఫ్ట్ హార్టెడ్ సోల్కి రియాలిటీ చెక్ అవుతుంది. నువ్వు లైఫ్లో ఇలాంటి వ్యక్తుల్ని బ్లాక్ చేసి అప్డేట్ అయ్యావో లేదో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పు. ఐ యామ్ అన్స్టాపబుల్ అని టైప్ చేయి. దీనివల్ల నువ్వు ఎంత స్ట్రాంగ్ పర్సన్వో తెలుస్తుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.